ఫెయిల్యూర్ దానికి ఈ సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల. తెలుగుదేశానికి కూడా సంస్థాగత నిర్మాణం ఉండటం వల్ల బెనిఫిట్ అయ్యింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది, మాధవ్ గెలిచింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో. అంటే వాళ్ళు కూడా సంస్థాగత నిర్మాణం చేసుకున్నాడు కాబట్టి మాధవ్ గెలవగలిగాడు. అట్లాంటి ఛాయిస్లు అనేటటువంటిది ఇక్కడ వైసీపీకి లేదు ఫ్రమ్ ద బిగినింగ్. కాబట్టి ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? మామూలుగా గత రోజుల్లో ఎన్నికల్లో అయితే కనుక పోటీ చేసి తమకు ఎంతమంది మద్దతు ఇస్తారనేది కనీసం తెలుసుకునేవాళ్ళు, ఇంత మాకు మద్దతు ఉంది అనేటట్టు. ఇప్పుడు అట్లా కాదు. మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా దీన్ని తట్టుకోలేనటువంటి ఒక బలహీనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే వెటకారం చేస్తారు, విమర్శిస్తారు, ఎందుకులే మనకు వచ్చేది లేదు, చచ్చేది లేదు, పోయేది లేదు, ఎట్లాగూ ఓడతాం, అనవసరంగా ఎందుకు అనేటటువంటిది వీళ్ళ ఫీలింగ్. ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు బాయ్కాట్ చేశారు, మనం ఎట్లాగూ గెలిచేది లేదు అసెంబ్లీ సీట్లు, వదిలేసుకుంటే పోలా అని చెప్పేసి బాయ్కాట్ చేస్తే ఒక కారణం చెప్పారు, సరిగ్గా లేదు వ్యవస్థ అది ఇది అనేసి. అదే తరహాలో వీళ్ళు ఇప్పుడు ఆ వంక పెట్టుకుని వెళ్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే పోటీ చేసే సత్తా లేనోడు పరారైపోయడానికి వాడేటటువంటి పదం బహిష్కరణ, అంతకుమించి ఏం లేదు అక్కడ. అంతే అండి. సరే, ఒక రకంగా ఈసారి ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకి, స్వతంత్ర అభ్యర్థులకి కలిసి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అదృష్టం బాగుంటే కలిసి రావడం ఒక ఎత్తు, పరిస్థితులను బట్టి కలిసి రావడం ఒక ఎత్తు. ఇప్పుడు ఈ రెండిట్లలో రెండవ దాని మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను అనుకోవడం అయితే మొదటిది అయితేనే సాధ్యమవుతుంది. ఎందుకు అంటే ఇవాళకి